తెనాలి రామకృష్ణ బాల్యం. రామకృష్ణుడి బాల్యంలోనే తండ్రి చనిపోయాడు. తల్లివైపునుంచి బంధువులెవరూ లేరు. తల్లి తాను ఒక చిన్న పంగటూర్లో ఉండేవారు. ఆ స్థితిలో వాళ్లని రామకృష్ణుడి మావయ్య తెనాలి తీసుకువెళ్ళి వాళ్ల మంచి చెడ్డలు చూసేవాడు. తల్లి రామకృష్ణుణ్ణి మిక్కిలి గారాభంగా పెంచింది. అతన్ని పాఠశాలకు కూడా పంపలేదు. రామకృష్ణుడి మావయ్య కూడా అతనిమీద అమితమైన ప్రేమ కనపరుచుతూ ఉండేవాడు. రామకృష్ణ సోమరిపోతుగా తయారయ్యాడు. అతి గారాభంగా పెరిగిన రామకృష్ణ సమయాన్నంతా ఆటలతోనూ చెడు సహవాసాలతోనూ గడుపుతూ ఉండేవాడు. మావయ్య రామకృష్ణుణ్ణి బడికి పంపే ప్రయత్నం చేశాడు. కాని రామకృష్ణ బడికి సరిగ్గా వెళ్లేవాడు కాదు. కొడుకుని సరిగ్గా పెంచలేకపోతున్నాను అని తల్లి తనని తాను తిట్టుకునేది. తన కొడుకుని బాగుచేయమని దేవుడిని ప్రార్థించేది. ఒకరోజు దారినపోయే ఒక సాధువు రామకృష్ణుడిని చూసి జాలిపడి కాళీమాత మంత్రోపదేశం చేశాడు. సాధువు చెప్పినట్లుగా రామకృష్ణుడు రాత్రిపూట కాళీమాత మందిరంలోకి వెళ్లి విగ్రహం ముందు కూర్చొని సాధువు చెప్పిన కాళీమాత మంత్రోచ్చరణ చేశాడు. రామకృష్ణుని భక్తి ప్రపత్తులకు మెచ్చి కాళీమాత ప్రత్యక్షమైంది. రామకృష్ణుని ఆశ్చర్యానికి అంతులేదు. అయితే రామకృష్ణుడు కాళీమాత స్వరూపాన్ని చూసి ఏమాత్రం భయపడకపోగా ఆమెను చూసి పగలబడి నవ్వాడు. ఆ నవ్వుకు కాళీమాతకు కోపం వచ్చింది. ఆ కోపంతో, నన్ను చూసి భయపడలేనివారు ఈ ప్రపంచంలో ఇంతవరకు లేరు. నువ్వు భయపడకపోగా నవ్వుతున్నావు, కారణమేమిటి అని అడిగింది. అందుకు రామకృష్ణుడు చేతులు జోడించి, తల్లీ, నన్ను క్షమించు, నేను అమాయకుడిని. మిమ్మలను హఠాత్తుగా చూడటం వల్ల నాకొక అనుమానం వచ్చింది. ఆ అనుమానం వల్ల నేను నవ్వు ఆపుకోలేకపోయాను అని విన్నవించుకున్నాడు. ఏమిటి నీ అనుమానం అని ప్రశ్నించింది కాళీమాత. అప్పుడు రామకృష్ణుడు, తల్లీ, మానవులమైన మేము జలుబు చేసినప్పుడు విపరీతంగా బాధపడుతూ రెండు చేతులు ఉండటం వల్ల ఏ చేత్తో తుడుచుకోవాలో అర్థంకాక నానా ఇబ్బంది పడతాం. మరి ఇన్ని చేతులు ఉన్న మీరు జలుబు చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతారో కదా అని నవ్వొచ్చింది తల్లీ అని అన్నాడు. ఆ మాటలకు కాళీమాత కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. ఏమైనప్పటికీ కాళీమాత రామకృష్ణునికి ఏదో ఒక వరం ఇవ్వాలని నిశ్చయించుకుంది. 2 గిన్నెలను తన మహిమతో సృష్టించి, నా చేతుల్లో 2 గిన్నెలున్నాయి. ఒకదాంట్లో పాలు, మరొక దాంట్లో పెరుగు ఉంది. నీకు కావాల్సింది ఏదో అడుగు. పెరుగు తీసుకుంటే నీకు మంచి చదువు వస్తుంది. పాలు తీసుకున్నట్లయితే నీకు అమితమైన ధనం వస్తుంది. ఏది కావాలో నీవే నిర్ణయించుకో అని అడిగింది. దానికి రామకృష్ణుడు, తల్లీ, నేను వెంటనే సమాధానం చెప్పలేను. నాకు 2 గిన్నెలు ఇవ్వండి. నేను రుచిచూసి ఏది ఎక్కువ తియ్యగా ఉంటే అది తీసుకుంటాను అని అభ్యర్థించాడు. అతడు అడిగినట్టుగానే 2 పాత్రలు రామకృష్ణునికి ఇచ్చింది కాళీమాత. వాటిని రామకృష్ణ చేతిలోకి తీసుకొని రెండింటినీ తాగేశాడు. ఆ తరువాత శిరస్సు వంచి, తల్లీ, విశ్వజననీ, ఈ 2 గిన్నెలలో పదార్థాలు రుచిగా తియ్యగా ఉన్నాయి. అందువల్ల నేను రెండింటినీ తాగాను. దయచేసి నన్ను నీ ఆగ్రహానికి గురిచేయవద్దు. ఈ ప్రపంచంలో మనుషులందరికీ విద్య, ధనం రెండూ అవసరమే. ధనం లేకపోయినట్లయితే విద్యలేదు, విద్య లేకపోతే గౌరవం లేదు. కేవలం డబ్బుతో ఎవరూ ఆనందంగా ఉండలేరు. అందువలన నాకు రెండూ అవసరమే. అందుకనే రెండింటినీ త్రాగాను. దయచేసి నన్ను క్షమించు తల్లీ అని ప్రార్థించాడు. రామకృష్ణ మాటలకు కాళీమాతకు కోపం వచ్చినప్పటికీ అతనిపై దయ చూపించింది. అతన్ని కొద్దిగా శిక్షించాలని తలచి, నువ్వు వికటకవివి అవుతావని శపించింది. ఆ శాపానికి రామకృష్ణ భయపడిపోయాడు. వెంటనే కాళీమాత కాళ్లపై పడి తన్ను క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు కాళీమాత, రామకృష్ణ, నువ్వు వికటకవివైనప్పటికీ గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తావు. ప్రజలతో పాటు రాజులు కూడా నిన్ను ఆదరిస్తారు. అందువలన నా శాపానికి చింతించవలసిన పనిలేదు అని ఓదార్చింది. ఆ తరువాత కాళీమాత అదృశ్యమైంది. ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం అచ్చు కిడ్స్ ఛానల్ ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.